ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15 వచనం. కెన్ ఎ మదర్ ఫర్గెట్ ద బేబీ అట్ హర్ బ్రెస్ట్ and have no compassion on the child she has born? Though she may forget, I will not forget you. Isaiah చాప్టర్ 49 వర్స్ 15. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈరోజు ఈ వాక్యం వించిన వారిలో అనేక మంది అనుకుంటూ ఉండవచ్చు, నేను ఈనాడు ఇన్ని కష్టాల గుండా వెళ్తున్నానే, అందరి చేత దూషణపాలు అవుతున్నాను, అందరూ నన్ను చేయి విడిచిపెట్టారు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తున్నానని నా దేవునికి తెలియదా? నా మీద దేవునికి అసలు జాలి ఉందా? బహుశా నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో, ఆయన కూడా నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను ఆయన జ్ఞాపకంలోనికి లేనేమో అని రకరకాలుగా దేవుణ్ణి ప్రశ్నించేవారిగా ఉంటారు. స్త్రీ ఏ రీతిగా అయితే ఎన్నో నొప్పులు పడి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన బిడ్డకు జన్మనిస్తుందో, అలాంటి తల్లి తన బిడ్డను అసలు మర్చిపోతుందా అండి? ఒకవేళ మరచినా కానీ నేను నిన్ను మర్చిపోజాలను అని ఆ పరమ తండ్రి సెలవిస్తున్నాడు. దేవుడు ఆ కఠినమైన సిలువలో నీ కొరకే ప్రాణం పెట్టే సమయంలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, దయచేసి వీరిని క్షమించండి అని నిన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు, నీ కొరక విజ్ఞాపన చేసినవాడు కదా. ఈనాడు ఎందుకు నిన్ను మర్చిపోతాడు? నేను నిన్ను మర్చిపోను, నిన్ను ఆశీర్వదింతును అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా దేవుడు కరుణించేదాకా ఎవరైతే ఆయన కొరకే కనిపెట్టుకుంటారో వారిని ఎప్పటికీ కూడా మర్చిపోజాలడు. దేవుడు తన బిడ్డలను ఎప్పటికీ మర్చిపోకుండా తన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాడు. ఆనాడు యోసేపు దాదాపు 13 సంవత్సరాల దాకా ఎన్నో రకాల శ్రమల గుండా వెళ్తూ వచ్చినాడు. యోసేపు వెళ్ళే పరిస్థితులు, ఆయన కష్టం సమస్తం కూడా దేవునికి తెలియదా? యోసేపును గుంటలో పడవేయబడినప్పుడు దేవుడు మర్చిపోలేదే. తాను ఎరుగని దేశానికి అమ్మివేయబడినప్పుడు కూడా దేవునికి తన పరిస్థితి తెలియదా? తాను ఎరుగని అన్యుల మధ్య యోసేపు జీవిస్తున్నాడని దేవుడికి తెలియదా? జైలులో ఉన్నప్పుడు సైతం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. కానీ యోసేపు ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నిజముగా నేను ఆయన జ్ఞాపకంలోనికి ఉంటే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి అని ఎప్పుడూ కూడా దేవుని ప్రశ్నించగా ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు యోసేపును ప్రధానమంత్రి స్థానంలోనికి కూర్చుండబెట్టేదాకా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఈరోజు ఎక్కడి నుండి ఈ వాక్యం వింటున్నారో ప్రియ దేవుని బిడ్డ, నీకు వచ్చిన అనారోగ్యంలో నీ దేవుడు మర్చిపోయాడని, నీ పేదరికంలో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని, నీ కష్టాలలో, నీ బాధలలో, నీ నిరుద్యోగ పరిస్థితులలో దేవుడు వదిలిపెట్టేశాడు అన్నట్లుగా ఈరోజు నీకు అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఆయన నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. ప్రియులారా, నీ ముదుము వచ్చు వరకు, అనగా నీ తల వెంట్రుకలు నెరయి వరకు కూడా నిన్ను ఎత్తుకొనుచు మోయువాడను నేనే అని మరొకసారి ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో, దేవుడు నాకు మేలు చేయటం మర్చిపోయాడేమో అని బాధపడుతున్నారు, మీరు ఎల్లప్పుడూ కూడా నా జ్ఞాపకంలోనే ఉంటారు అని ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదు ఒక్కగానొక్క సమయంలో శ్రమల పాలైనప్పుడు, అందరూ కూడా తనని విడిచి వెళ్ళినప్పుడు, సౌలు ఆనాడు రాజుగా ఉన్నప్పుడు దాదాపు 3000 మందితో దావీదు వెంటాడుతూ వస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా ప్రియులారా దావీదు మహారాజు శత్రువు చేతికి చిక్కబడలేదు. కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క దీనస్థితిలో దేవుడు దావీదును తలంచుతూ వచ్చినాడు. అందుకే ఏ ఒక్క శత్రువుకి కూడా ఆ పరమతని దావీదును అప్పగించలేదు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు న్యాయాధిపతి అయిన గిద్యోనును జ్ఞాపకం చేసుకున్న నీ దేవుడు అరణ్యంలో ఒంటరిగా బిడ్డ ఆకలి తీర్చలేని దయనీయమైన స్థితిలో హాగరును చూచినవాడు, ఆనాడు చెరసాలలో చెయ్యని నేరానికే బంధింపబడినటువంటి
పౌలు శీలను మర్చిపోని నీ దేవుడు మరణానికి ముందు ఒక్కసారి దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని ప్రార్థించిన సంసోనును మరువని నీ దేవుడు సింహాల బోనులో ఉన్న దానియేలు పరిస్థితిని ఎరిగినవాడు. ఆఖరికి అగ్నిగుండంలో సైతం తన కొరకు నిలబడినటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగోలను విడిచిపెట్టని వాడు. జలప్రలయంలో నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడు. ఈరోజు నిన్ను కూడా వీరందరికంటే ఎక్కువగా నిన్ను ఎక్కువగా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునేవాడిగా నేను నీకున్నాను అని ఆ పరమ తండ్రి మరలా ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా నీకు గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలి అంటే ఎడతెగక ఆయన కోసం మనం ప్రార్థించే వారిగా దేవుని దృష్టికి విధేయత కలిగి జీవిస్తే తప్పక తల్లియేన మనల్ని మరిచినా కూడా మనల్ని ఎన్నటికీ కూడా మరిచిపోని దేవుడుగా ఆ పరమ తండ్రి మనందరికీ కూడా ఉంటాడు అని నువ్వు గుర్తు చేసుకో. ఈరోజు మనకేదో అనారోగ్యం వచ్చిందని, మన పరిస్థితులు బాగోలేదని, ఒకవేళ నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నావేమో కదా. దేవుడు 24 గంటలు కూడా ప్రతి క్షణం కూడా తన బిడ్డ యొక్క భవిష్యత్తు కొరకై తనకి ఏం అవసరమో ఆలోచించేవాడిగా ఉంటాడు. కానీ మనుషులం కదా, మనమైతే లోకాశలను బట్టి, కొన్నిసార్లు మన యొక్క కుటుంబ సభ్యులను బట్టి దేవుని మర్చిపోయేవారముగా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారంగా ఉంటాము. అయినప్పటికీ కూడా అనేక సార్లు మనమే మన దేవుణ్ణి మర్చిపోయేవారముగా ఉంటాము. అంతేకాదు దేవుణ్ణి ప్రశ్నించేవారముగా ఉంటాము. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మీ జీవితంలో సమస్యలు ఎన్నైనా సరే, పరిస్థితులు ఎన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను మర్చిపోలేదు అని నువ్వు గుర్తుంచుకొని ఆయన సహాయం కొరకై ఎదురు చూడు. దేవుడు నిన్ను కరుణించేంతవరకు కూడా ఆయన సహాయం కొరకై ఎదురు చూసిన వారి జీవితాలలో దేవుడు తన యొక్క నూతనమైన బలాన్ని మీకు అనుగ్రహించి బహుగా మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ యొక్క వాగ్దానం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నారో ఈ మంచి మాటలు ఆ పరమ తండ్రి ఆ భక్తుల జీవితాలను ఏ రీతిగా అయితే నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు, మీ జీవితంలో కూడా ఆ పరమతను నెరవేర్చులాగున ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు, మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు, అందుని బట్టి వందనాలు తండ్రి. నిజముగానే తండ్రి, గర్భంలో మేము మా తల్లి గర్భంలో పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా మా ప్రతి అవసరం తీరుస్తున్న దేవా, మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో కొన్ని పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా దేవుడికి నన్ను మర్చిపోయాడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనేక మంది ఈరోజు ఈ వాగ్దానం వించిన వారిలో అనుకుంటూ వస్తూ ఉన్నారు తండ్రి. దయచేసి ఈరోజు మరలా మీరు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అని సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి, మీరు మమ్మల్ని మర్చిపోలేదు కాబట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు, మమ్మల్ని బ్రతికింప చేస్తూ వస్తూ ఉన్నారు. మమ్మల్ని జీవింప చేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ బిడ్డల జీవితాలలో అద్భుతమైన కార్యం జరిగించులాగున దయచేసి మీరు మాకు సహాయం చేయండి. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఎచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది?
భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే
ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. సంతు లేని దానిని ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలవను దీవించని తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించని తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.